ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి పూర్తి న్యాయం చేస్తానని ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గుండాలమ్మపాలెంలో టీడీపీ మండలాధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రారెడ్డి, సర్పంచ్ కోటంరెడ్డి దివ్యారెడ్డిలను దినేష్ రెడ్డి పరామర్శించారు. ముందుగా దినేష్ రెడ్డికి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వాన్ని ఒక నమ్మకంతో గెలిపించుకున్న ప్రజలకు ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలంరెడ్డి వెంకటేశ్వర్రెడ్డి, వార్డు మెంబర్ మణి, ఉప సర్పంచ్ డేగా నిరంజన్, చెముకుల చైతన్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకించి కోవూరు నియోజకవర్గ ప్రజలకి ఈ రోజున గుండెలమ్మపాలెంలో నేను రావడం జరిగింది. అందువల్ల కొడవలూరు ప్రజలకు కూడా అందరు కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే మరికొద్ది రోజుల్లో సంక్రాంతి కూడా రాబోతుంది. సంక్రాంతి కూడా మీ అందరూ బాగా జరుపుకోవాలి. దేవుడి ఆశీస్సులు ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి మీద ఉండాలి. ప్రతి ఒక్కరు వాళ్ళు ఏ వృత్తిని చేపడుతున్నారు, వృత్తి, వ్యాపార, వ్యవసాయ ఏదైతే చేపడుతున్నారో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా అవసరమైన శక్తి సామర్థ్యాలు దేవుడు కలిగించాలని చెప్పి, అందరికీ వాళ్ళు చేపడుతున్న వృత్తిలో లాభాలు కలగాలని చెప్పి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అలానే పండగని బాగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర అలానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున గుండెలమ్మపాలెం రావడానికి ముఖ్య కారణం మా ఆప్తులు, మా కుటుంబానికి ఎప్పుడు కూడా ముందు నుంచి కూడా ఆప్తులుగా ఉన్న అమరేందర్ రెడ్డి గారు, మండల పార్టీ ప్రెసిడెంట్, కొడవలూరు మండల పార్టీ ప్రెసిడెంట్. ఆయన ఇటీవల ఒక యాక్సిడెంట్ జరిగి ఇప్పుడే రికవర్ అయ్యారు కాబట్టి ఆయన్ని పరామర్శించడానికి ఈ రోజున ఆయన విచ్చేసి కుటుంబానికి అందరికి కూడా ధైర్యాన్ని చెప్పి ఆయన పరామర్శించడానికి ఈ రోజున అమరేందర్ రెడ్డి గారి ఇంటికి రావడం జరిగింది. అయితే గతంలోనే మీ అందరూ కూడా తెలుసు, అమరేందర్ రెడ్డి గారు కొడవలూరు మండల పార్టీ ప్రెసిడెంట్గా ఎలాంటి సేవలు తెలుగుదేశం పార్టీ కోసం చేశారో, అలానే రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇంకా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఇంకా కూడా మంచి మంచి యాక్టివిటీస్ అన్ని కూడా చేపడతారు. ఇక్కడ ఉన్న మండల ప్రజానికానికి, అలానే మండల నాయకులకి అందరికి కూడా ఉపయోగపడే విధంగా, అలానే గుండెలమ్మపాలెం ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నారు అమరేందర్ రెడ్డి గారి వైఫ్, తను కూడా ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు, దివ్య గారు. తను కూడా ఇక్కడ ప్రజలందరికీ ఇంకా మంచి, అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో అంత కష్ట టైంలోనే అక్కడ సర్పంచ్గా గెలిచారు. కానీ చేయడానికి అంటే నిధులు లేవు కాబట్టి సర్పంచుల నిధులన్నీ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా నిధులన్నీ డైవర్ట్ చేయడం వల్ల ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ హయాంలో ఖచ్చితంగా రానున్న సమయంలో సర్పంచ్గా ఆవిడ చేయాల్సిన అన్ని బాధ్యతలు, దివ్య గారు చేయాల్సిన అన్ని బాధ్యతలు ఖచ్చితంగా చేస్తారు. దానికి అవసరమైన సహాయ సహకారం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు, అలానే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు, అలానే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి సహకారం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు గడిచిన కాలము చాలా హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్తో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలు. ఏదైతే నమ్మకంతో ప్రజలందరూ ఓటేసి గెలిపించారో, ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారో, ఆ మ్యాండేట్ని కూడా నిలబెట్టుకుంటూ నారా చంద్రబాబు గారు అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతూ ముందుకెళ్తున్నారు. ఇవాళ మనం చూసాము, ఆయన ఏదైతే ప్రామిస్ ఇచ్చారో, ప్రామిస్ ప్రకారము పెన్షన్ రాగానే పెన్షన్ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. అలానే పెన్షన్ని కూడా మొట్టమొదటి రోజే, ఒకవేళ అంటే నెలలో మొదటి రోజే ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఇప్పటికే ప్రభుత్వము ఆల్రెడీ దానికోసము, అలానే పిల్లలకి మంచిగా పౌష్టికాహారం కలగాలి, వాళ్ళందరికీ మంచి ఎడ్యుకేషన్ కలిగించాలని చెప్పి ఇప్పటికే మనం చూసాం. మనం పేరెంట్స్ అండ్ ఓల్డ్ స్టూడెంట్ మీట్ ఇప్పటికే పెట్టి అందరినీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇంకా ఇప్పుడు మీరు చూశారు చాలా పథకాలు, కొన్ని చెప్పని పథకాలు కూడా చాలా పథకాలు మనం చేపడం జరిగింది. తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకి పెన్షన్ ఇవ్వడం కానివ్వండి, అలానే
వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఎవరైతే వికలాంగులు ఉంటారో వికలాంగుల పెన్షన్ దాదాపు వాళ్ళకి 10,000 నుంచి 15,000 రూపాయలు వాళ్ళ అంగవైకల్యం మీద ఇవ్వబడుతుంది. ఇలాంటి చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా కూడా ఇప్పటికే నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఉచిత బస్సు ప్రయాణం దానికోసము అధ్యయనం చేయమని ఇప్పటికే ఒక కమిటీ వేశారు, మంత్రులతో కూడిన ఒక కమిటీ వేశారు. దాన్ని కూడా రాబోయే రోజుల్లో తొందరలోనే ఉచిత బస్సుని ప్రవేశపెట్టబోతున్నారు. అలానే దఫాల వారీగా ఇంకా మనము ఏదైతే మహిళలకి చెప్పిన 1,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పిన మాట కానివ్వండి, అవి కూడా రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. అలానే రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంకి ఈ తల్లికి వందనం పథకం ఏదైతే ఉంటుందో ఆ పథకం కూడా ప్రారంభించబోతున్నాం. మాట ఇచ్చిన ప్రకారము ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ ఒక పక్కన అమరావతి రాజధాని నిర్మాణం పనులు స్టార్ట్ అయినాయి, పోలవరం పనులు స్టార్ట్ అయినాయి. ఇవాళ చూస్తున్నాం సంక్రాంతి వస్తుంది, విలేజెస్ లో రోడ్స్ అన్ని కూడా గుంతలమైపోయినాయి. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క రోడ్డు అంటే ఒక రోడ్డు మరమ్మతు పనులు చేయకుండా ఒక ధ్వంసం అయిపోయిన రోడ్లని ఇవాళ నారా చంద్రబాబు గారు ప్రతి పంచాయతీకి డబ్బులు ఇచ్చి అన్ని మరమ్మతు పనులు చేయమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి చెప్పని పనులు ఎన్నో చేశారు. ఇవాళ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకేదైతే వాళ్ళకి చెప్పిన ప్రామిసెస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి కలిగించే విధంగా చేస్తూ వాటితో పాటు రాష్ట్ర సంపదను పెంచి ఇంకా కూడా ఉద్యోగ అవకాశాలు పెంచేదానికి అవసరమైన అన్ని కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా చేపడతారు. ఇప్పటికే చూసాము, మొన్న క్యాబినెట్ మీటింగ్ అయింది. క్యాబినెట్ మీటింగ్ లో కూడా మన నెల్లూరు జిల్లాకు ఒక శుభవార్త కూడా చెప్పడం జరిగింది. ఇక్కడే మనకి రామాయణపట్నంలో BPCL ఆర్కోతో కలిపి ఒక ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. తద్వారా దాదాపు డైరెక్ట్ కలిపి 30,000 ఉద్యోగాల పైచీలకు ఇక్కడ రాబోతున్నాయి, మన ప్రాంతానికి రాబోతున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పరిశ్రమలు అన్ని కూడా వస్తాయి. అన్ని చాలా వరకు పరిశ్రమలు ఇంకా MOU చేసుకొని రాబోతున్నాయి. ఏదైతే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఆయన ఏదైతే మాట ఇచ్చారో దాదాపు యువగలం ఒక నిధి కింద 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తూ ఉద్యోగాలు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు రానున్న 5 ఏళ్లలో కల్పిస్తామని చెప్పి ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకునే విధంగా ఇవాళ అన్ని అడుగులు కూడా నారా లోకేష్ గారు చేపడుతున్నారు. అలానే పరిశ్రమలు డెవలప్మెంట్ తో పాటు ఆ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా నియంత్రించడానికి ఇవాళ ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ తరఫున మేమందరం కూడా దాన్ని పనిచేస్తున్నాము. దానికి నన్ను చైర్మన్ గా నియమించిన నారా చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన ఏదైతే ఆలోచనలతో నన్ను ఈ పోస్టు నియమించారో ఖచ్చితంగా దానికి అనుకూలంగా పనిచేస్తాము. పరిశ్రమలను డెవలప్ చేసుకుంటూ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల ఎటువంటి హాని జరగకూడదు, ప్రజలకు హాని జరగకూడదు, వాతావరణం హాని జరగకూడదు, ఇవన్నీ జరగకుండా ఉండే అన్ని నియంత్రణ యాక్టివిటీ ఖచ్చితంగా APMCL ఆంధ్రప్రదేశ్ ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ద్వారా మేము ఖచ్చితంగా చేపడతామని చెప్పి ఈ రోజున అందరికీ తెలియజేస్తున్నాము. ఇంకా మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా రానున్న రోజుల్లో మీ అందరూ కూడా నారా చంద్రబాబు గారు తీపి కబుర్లాగా చెప్తారు. వాటన్నిటి కోసము ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారని నాకు కూడా తెలుసు. ఎందుకంటే చాలా మందితో మాట్లాడుతుంటే తెలిసింది. డెఫినెట్ గా అన్ని కూడా జరుగుతాయి ఖచ్చితంగా. ఇప్పుడే కాదు, రానున్న నెక్స్ట్ 10-15 ఇయర్స్ కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారే ఉండే విధంగా ఇవాళ అడుగులన్నీ కూడా నారా చంద్రబాబు గారు వేస్తున్నారు. వీటికి డెఫినెట్ గా ప్రజలందరూ సపోర్ట్ ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఖచ్చితంగా ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా అవన్నీ కూడా డెఫినెట్ గా మేమందరం కూడా పరిష్కరిస్తాము. అవన్నీ కూడా అలానే మనం చూస్తున్నాం, ఇవాళ ఇసుక కూడా ఫ్రీగా ఇవ్వబడింది. అందరూ కూడా ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లుకి అవసరమైన అన్ని కూడా ఫ్రీగా ఇసుక తెచ్చుకునే పాలసీ కూడా ఇది కూడా మనం ఆ రోజున గతంలో నారా లోకేష్ గారు ఈ యువగల పాదయాత్రలో ఇచ్చిన హామీ. అలాంటి దీనికి ఖచ్చితంగా ప్రజల సపోర్ట్ అవసరం అని చెప్పి ఈ రోజున అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ రోజున ఇక్కడ మీ అందరూ సమావేశం అంటే మీడియా ముఖంగా మీడియా మిత్రులతో, అలానే ఇక్కడ ఉన్న కొడవలూరు మండల మిత్రులు నాయకులు అందరితో కలిసి ఇవాళ ఇక్కడ అమరేందర్ వాళ్ళ ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా రానున్న రోజుల్లో ఇంకా కూడా ఆప్తులు ఏదైతే వాళ్ళకి ఏదైనా ప్రమాదం కలిగినా, వాళ్ళు ఏదైనా శుభకార్యంలో ఉన్నా డెఫినెట్గా వాళ్ళందరినీ మేము అండగా నిలుస్తాము అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకించి కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. Hi Nilor, please subscribe to N3 TV.
40 సంవత్సరాల అనుభవం ఇప్పుడు సరికొత్త రూపంలో బంగారు ఆభరణాలు సరికొత్త కలెక్షన్లతో మెట్రో నగరాలకు ధీటుగా మన సూళ్లూరుపేటలో సరికొత్త ఒరవడి తీసుకువచ్చింది చందన స్వర్ణ మందిర్. 916 హాల్ మార్కు HUID ముద్రించిన బంగారు ఆభరణాలకు నిలయం మన చందన. మీ ఇంట జరిగే ప్రతి వేడుకకు మరింత శోభనిస్తాయి చందన బంగారు ఆభరణాలు. దేశంలోని ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించి మా సొంత కారీగర్లతో తయారు చేయించిన బంగారు ఆభరణాలు విక్రయించటం మా ప్రత్యేకత. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, మజూరీ లేదు. VVS EF క్వాలిటీ కలిగి IGI సర్టిఫై చేయబడిన వజ్రాభరణాలు గ్యారంటీ కార్డుతో అమ్మకం మా చందన ప్రత్యేకత. తరుగు కూలీ లేని విస్తృత కలెక్షన్లలో సిల్వర్ ఆర్టికల్స్. చందన స్వర్ణ మందిర్ వారి ధన స్వర్ణ పర్చేజ్ పథకం. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడుతుంది. 11 నెలల వాయిదాల అనంతరం మీకు వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన సాదా బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, RTC బస్టాండ్ ప్రక్కన, సూళ్లూరుపేట. CMR చందన బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం. ఆఫర్స్ తో పాటు 500 రూపాయల కొనుగోలుపై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్, వీక్లీ డ్రా TVS స్కూటీ, బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి. కాటన్ ప్యాంట్స్ 4 999 రూపాయలు, జీన్స్ 2 899 రూపాయలకే, క్యాజువల్ షర్ట్స్ 2 444 రూపాయలకే, కిల్లర్, ఆక్సెంబర్, ఆరో, స్పైకర్, యూఎస్ పోలో, ఫాక్స్ బ్రాండెడ్స్ పై buy 1 get 1, buy 2 get 2, క్రష్ షిఫాన్ 199 రూపాయలకే, పటియాలా సిల్క్ శారీ 299 రూపాయలకే, పలాజో బాటం 149 రూపాయలకే, లేడీస్ బూట్ కట్ జీన్స్ 399 రూపాయలే, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 2 799 రూపాయలు, చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 599 రూపాయలకే, ఉలెన్ బ్లాంకెట్ 99 రూపాయలకే, షర్ట్స్ కాంబో ఆఫర్ 3 1099 రూపాయలకే, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 50% వరకు తగ్గింపు. చందన బ్రదర్స్ మరియు CMR షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.